హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను మీకు మిక్స్డ్ కంటెంట్ కోసం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను అనమాట. సో లాస్ట్ టైం నన్ను వేరే క్లయింట్ అయితే అడగడం జరిగింది. మిక్స్డ్ కంటెంట్ అంటే అసలు ఇప్పుడు నేను ఇలాంటి వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాను, దానివల్ల ఎఫెక్ట్ అయినా అవుతుందా ఏంటి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో వాళ్ళకి ఒక్కరికే చెప్తే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, కానీ మనం దాని గురించి ఒక స్పెషల్ గా వీడియో చేస్తే మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మనల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తుందంటే, యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం ఒక వీడియో అప్లోడ్ చేసామనుకోండి, దానికి సంబంధించిన టార్గెటెడ్ ఆడియన్స్ ని అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా మన వీడియో ఇప్పుడు కుకింగ్ వీడియో చేసామనుకోండి, దానికి సంబంధించిన ఆడియన్స్ మాత్రం చూపిస్తుంది మన వీడియో అనేది. కానీ మనం ఒక రోజు ఫన్నీ వీడియో పెట్టి, ఒక రోజేమో స్పోర్ట్స్ సంబంధించిన వీడియో పెట్టి, ఒక రోజు వ్లాగ్స్ పెట్టి, ఒక రోజేమో ఫ్యాక్ట్ వీడియోస్ పెట్టి అలా చేసామనుకోండి, అసలు యూట్యూబ్ ఆడియన్స్ అంటే దానికి సంబంధించిన ఎవరికి చూపించాలి ఏంటి అనేది యూట్యూబ్ అనేది కన్ఫ్యూజన్ అవుతుంది. ఎప్పుడైతే మనం యూట్యూబ్ ని కన్ఫ్యూజ్ చేసామో మన ఆడియన్స్ అనేవి అంటే ఇప్పుడు మనం ఏదైతే వీడియో చేస్తామో ఆ వీడియోకి రీచ్ ఉండదు, ఆ వీడియోకి అసలు వెళ్ళదు అనమాట. మన ఛానల్ అనేది అయితే గ్రోత్ ఉండదు అనమాట. సో యూట్యూబ్ ని ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. యూట్యూబ్ కి తెలియాలి మనం ఈ కంటెంట్ చేస్తున్నాము, ఇటువంటి వీడియోలు చేస్తున్నాము, ఇటువంటి టాపిక్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాం అని చెప్పేసి యూట్యూబ్ కి తెలిస్తే టార్గెటెడ్ ఆడియన్స్ కి మన వీడియో అనేది అయితే చూపిస్తుంది యూట్యూబ్ అనేది. కానీ మనం యూట్యూబ్ ని కన్ఫ్యూజ్ చేస్తే మన వీడియో అనేది అయితే వెళ్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ని ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయకూడదు. అంటే యూట్యూబ్ అంటే మనిషా లేదంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది. బట్ మనం ఏదైతే కేటగిరీ, మనం ఏదైతే కుకింగ్ ఛానల్ వీడియో, లేదంటే కనుక ఎటువంటి మనం బ్లాగ్ చేస్తున్నామో, లేదంటే స్పోర్ట్స్ సంబంధించిన వీడియో చేస్తున్నామో, లేదంటే ఒక కామెడీ వీడియో చేస్తున్నామో, అటువంటి వీడియోస్ మాత్రమే చేయాలి. అటువంటి వీడియోలు చేస్తేనే యూట్యూబ్ కి తెలుస్తుంది టార్గెటెడ్ ఆడియన్స్ కి మాత్రం ఈ ఫలానా అప్పుడు మీరు ఏదైతే కేటగిరీ సంబంధించిన వీడియోలు చేస్తున్నారో ఆ కేటగిరీ సంబంధించిన టార్గెటెడ్ ఆడియన్స్ మాత్రమే యూట్యూబ్ అనేది చూపిస్తుంది. వాళ్ళకి మాత్రమే రికమెండ్ అవుతుంది ఆ వీడియో అనేది. కానీ మన యూట్యూబ్ ని కన్ఫ్యూజన్ ఎప్పుడు చేయకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే సబ్స్క్రైబర్స్ ని కన్ఫ్యూజ్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ మన యూట్యూబ్ ని కన్ఫ్యూజ్ చేసిన విషయం పక్కన పెడితే సబ్స్క్రైబర్స్ ని కూడా అసలు కన్ఫ్యూజన్ చేయకూడదు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్, ఇప్పుడు మన వీడియో నేను ఇప్పుడు యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ వీడియో చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను ఈ రోజు ఈ యూట్యూబ్ సంబంధించిన కంటెంట్, ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్స్ కి సంబంధించిన ఎవరికైతే ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతో ఆ వీడియోస్ మాత్రమే నేను పెట్టాలి. మామూలుగా నేను ఛానల్ పేరు పెట్టింది కూడా ఇదే కాబట్టి మనం దానికి సంబంధించిన వీడియోస్ పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఈ రోజు చేస్తానని చెప్పేసి నేను రేపు ఏదో వంట చేశానని చెప్పేసి ఆ వీడియో చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏదైతే మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేస్తారో ఆ వీడియో అనేది చూడరు. ఎందుకు చూస్తారంటే మనల్ని నమ్మేరు. అంటే ఇప్పుడు నేను ఈ సంబంధించిన వీడియో మనోడు ఇది చెప్తున్నాడు కాబట్టి ఈ టాపిక్ అనేది నేను చెప్పిన ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడదని చెప్పేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు మనల్ని నమ్మి. కానీ నేను ఏదో ఎక్కడికో వెళ్ళాను, లేదంటే కనుక ఎక్కడికో ఏదో వంట చేశానని చెప్పేసి అది చూపిస్తే వాళ్ళు ఎందుకు చూస్తారో చెప్పండి. సో కాబట్టి మనం సబ్స్క్రైబర్స్ ని కన్ఫ్యూజ్ చేయకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఏదైతే టాపిక్ మీద వీడియోలు చేస్తున్నామో అది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా అంటే ప్రతిరోజు చేయమని చెప్పట్లేదు, ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అలా నిలబడి ఖచ్చితంగా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే వాచ్ టైం అనేది అయితే తగ్గిపోతుంది అనమాట. వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఇప్పుడు మన ఛానల్ వాచ్ టైం అంటే ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మానిటైజేషన్ అవ్వలేకపోతున్నప్పుడు మనం డైలీ వీడియోలు చేస్తున్నాం. డైలీ వీడియోలు చేసినప్పుడు ఒకటే నీచ్ మీద ఒకటే టాపిక్ మీద వీడియోలు చేస్తే కనుక ఖచ్చితంగా చూస్తారు. కానీ ఇప్పుడు ఒక టాపిక్ మీద కాకుండా ఇంకొక వీడియోస్ అలా చేస్తూ ఉంటే కనుక ఎవరికైతే ఏదైతే ఉపయోగపడుతుందో అది మాత్రమే చూస్తారు. మిగతా వీడియోస్ అనేది స్కిప్ చేస్తే వెళ్ళిపోతారు. కాబట్టి మనకి వాచ్ టైం అనేది అయితే అసలు రాదనమాట. ఇప్పుడు ఒకవేళ వాచ్ టైం సంవత్సరం 1 year లోపు అవ్వలేదు అనుకోండి, వాచ్ టైం ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉండాలి. ఒకటే కంటెంట్ మీద చేస్తూ ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా మన ఛానల్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఆడియన్స్ అనే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అంతేగాని మనం ఏది పడితే వీడియోలు చేస్తూ ఉంటే కనుక చూడరు అనమాట. దానివల్ల మనకి ఆ టైం లిమిట్ అయిపోతే కనుక ఒకసారి తగ్గిపోతూ వాచ్ టైం అనేది స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. దానివల్ల మన ఛానల్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. వాచ్ టైం తగ్గిపోతే మానిటైజేషన్ కూడా అవ్వదు. సో వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ చూడకపోతే కనుక అది కూడా వాచ్ టైం రాకపోతే కనుక వ్యూస్ కూడా రావు కదా, వ్యూస్ మంచిగా రావు. అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవ్వదు అనమాట. యూట్యూబ్ అల్గోరిథం ఇలా లో ఎంగేజ్మెంట్ ఉందనుకోండి, వీడియో అనేది వేరే వాళ్ళకి చూపిస్తుంది అనమాట. అంటే లో ఎంగేజ్మెంట్ అంటే లైక్స్ కానీ, డిస్లైక్స్ కానీ, లేదంటే కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ అనేది లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చూపిస్తుంది. దానివల్ల కూడా మన ఛానల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మన ఛానల్ ఏదైతే ఉంటుందో మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి మానిటైజేషన్ కి ఇబ్బంది అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిపిఎం అనేది తగ్గిపోతుంది, కాస్ట్ పర్ మైల్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే గూగుల్ యాడ్సెన్స్ లో ఎక్కువ డాలర్స్ అనేవి అయితే యాడ్ అవ్వు. ఎందుకు యాడ్ అవ్వ అంటే మనం ఈ వీడియోస్ వ్యూస్ రాకపోతే డాలర్స్ ఎందుకు వస్తాయి చెప్పండి, అసలు డబ్బులు ఎందుకు వస్తాయి చెప్పండి. అసలు యూట్యూబ్ వల్ల మనకి ఎందుకు ఇవ్వాలి, మనకి వ్యూస్ రాకపోతే మనకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి. కాబట్టి మనకి వ్యూస్ మంచిగా వెళ్ళకపోతే కనుక దానివల్ల మనకి డాలర్స్ అనేవి రావన్నమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే
స్పాన్సర్షిప్ కానీ బ్రాండ్ డీల్స్ కానీ ఇలా మనకి స్పాన్సర్ ఇప్పుడు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కూడా మనకి రావన్నమాట. ఎందుకు రావు అంటే ఇప్పుడు నేను టెక్ రివ్యూస్ చేస్తున్నాను అనుకోండి, టెక్ రివ్యూస్ సంబంధించిన ఏదైతే ఇప్పుడు టెక్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాను, నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ మంచిగా ఛానల్ గ్రోత్ అవుతుంది, మంచిగా వ్యూస్ వస్తుంది అనుకోండి, దానికి సంబంధించిన ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మనం కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి చేస్తే ఖచ్చితంగా మనకి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి బ్రాండ్స్ వాళ్ళు మనల్ని కొంచెం ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు అనమాట. ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అయ్యి మనకి మంచిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాదు ఏ వీడియో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అంతగా అంటే మన మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట. ఇంత ఎఫెక్ట్ అయితే అవుతుంది అనమాట మన ఛానల్కి అయితే ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నేను యూట్యూబ్ ని కన్ఫ్యూజ్ చేయకూడదని చెప్పాను. తర్వాత అంటే సబ్స్క్రైబర్స్ ని ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ ని కన్ఫ్యూజ్ చేయకూడదని చెప్పేసి చెప్పాను. అండ్ మనకి వాచ్ టైం తగ్గిపోతుందని చెప్పేసి చెప్పాను. అండ్ మనకి మానిటైజేషన్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పాను కదా. మిక్స్డ్ కంటెంట్ చేయొచ్చా లేదంటే అనేది ఒక ఫైనల్ గా చిన్న చెప్పేస్తాను అనమాట. అదేంటంటే ఇప్పుడు ఒక 100% వీడియో ఉందనుకోండి, దానికి సంబంధించిన 80% వీడియోస్ వరకు ఈ మనం ఏదైతే కంటెంట్ ఏదైతే రీచ్ చేస్తున్నాం, ఏదైతే టాపిక్ మీద మనం వీడియోస్ అయితే చేస్తూ ఉన్నామో 80% వరకు ఆ వీడియోస్ అయితే చేయండి. కానీ మిగతా 20% అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నేను టెక్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాను అనుకోండి, నేను ఎక్కడికో ఎవరైనా నన్ను ఏ బ్రాండ్స్ వాళ్ళు పిలిచారు అంటే మామూలుగా ఏదో లాంచ్ కోసం పిలిచారు, నేను ఏ బెంగళూరు వెళ్తున్నాను, అప్పుడు మనం బ్లాగ్ చేయొచ్చు. అక్కడ యూట్యూబర్స్ కొంతమంది వస్తారు, కలుస్తాము, ఇదంతా కూడా బ్లాగ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు కుకింగ్ వీడియోలు చేస్తున్నారు అనుకోండి, కుకింగ్ సంబంధించిన ఎక్కడికైనా బ్లాగ్ ఇప్పుడు బయటకి ఎక్కడికైనా దానికి రిలేటెడ్ గా ఏదో ఒక వీడియో చేశారు అనుకోండి, అంటే ఇప్పుడు బ్లాగ్స్ కానీ ఇలా ఇది కుకింగ్ సంబంధించిన ఫుడ్ సంబంధించిన వీడియోలు చేస్తే కనుక ఫుడ్ సంబంధించిన బ్లాగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా 20% వరకు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు 80% వరకు వెళ్ళి ఇది చేసుకొని మెయిన్ కంటెంట్ ఏదైతే చేస్తున్నారో దాని మీద చేసుకొని ఒక 20% వరకు కూడా ఇటువంటి వీడియోలు చేస్తే మీకు కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా మిక్స్డ్ కంటెంటా లేదా అంటే ఇది బెస్ట్, ఇది చేసుకోవచ్చు. అంతేగాని ఒకదానికి సంబంధం లేకుండా ఇప్పుడు నేను ఒక కుకింగ్ వీడియో చేసినప్పుడు ఎడ్యుకేషన్ వీడియో చేసాం అనుకోండి, అసలు దానికి దీనికి సంబంధం లేనప్పుడు మన ఛానల్ ఎందుకు గ్రోత్ అవుతుంది చెప్పండి. సో కాబట్టి ఇదంతా కూడా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వీడియోలు చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎవరు కూడా మిక్స్డ్ కంటెంట్ అయితే చేయకండి. ఎవరైతే మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నారో ఇక్కడ నుంచి అయినా సరే కొంచెం జాగ్రత్త పడి మంచిగా మీ ఛానల్ అయితే గ్రోత్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా కామెంట్ అయితే చేయండి అనమాట. మీరు కామెంట్ చేస్తే కనుక నేను మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్లు నేను సింగిల్ అంటే దానికి రిలేటెడ్ గా ఒక పెద్ద లాంగ్ వీడియో అయితే చేస్తాను అనమాట. కలిసి గ్రోత్ అవుదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుదాం. సో నెక్స్ట్ వీడియోకి వద్దాం. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.